మరి కాసేపట్లో మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి విచారణకు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో ఏసీబీ కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రమేష్, కేటీఆర్ ఎన్ని గంటలకు విచారణకు హాజరు కానున్నారు? మరి కాసేపట్లో ఏసీబీ కార్యాలయానికి మాజీ మంత్రి కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కూడా ఒకసారి విచారణకు హాజరై తర్వాత సుదీర్ఘంగా విచారణ చేసిన ఏసీబీ అధికారులు రెండోసారి కూడా ఆయనను ఈరోజు విచారించేందుకు కూడా ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందైతే మరి కాసేపట్లో అంటే 10 గంటల సమయంలో ఏసీబీ కార్యాలయానికి చేరుకోవాలని చెప్పి కూడా నోటీసులో పేర్కొన్నారు. కాబట్టి దాని ఆధారంగా కూడా అతను 10 గంటలకు ఏసీబీ కార్యాలయానికి కూడా రావడానికి కూడా సిద్ధపడినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలిసిన పరిస్థితి అవుతుంది. కానీ ఈ నేపథ్యంలో కూడా ఏసీబీ కార్యాలయం సమీపంలో కూడా ఆ పోలీసులు భారీగా మోహరించి తర్వాత బారిగేట్లు కానీ తర్వాత ఎవరిని కూడా వేరే అదర్ పర్సన్ కూడా ఎవరిని కూడా లోపలికి రానియకుండా కూడా భారీగా మోహరించడం జరిగింది. ఇటు ఏసీబీ కార్యాలయాన్ని ప్రధాన కార్యాలయానికి రావడానికి మొత్తం బారిగేట్లు ఏర్పాటు చేసి 2 అంచెలకు సంబంధించి కూడా ఆ భద్రతను అయితే పోలీసు అధికారులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆయనతో పాటు మరికొంతమంది కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందన్న నేపథ్యంలో కూడా అయితే అటు పోలీసులు అయితే భారీగా మోహరించి ఎవరిని కూడా అంటే కేటీఆర్ తప్ప మిగతా వారిని కూడా ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా కూడా పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. అంటే గతంలో వచ్చిన విచారణ సమయంలో కూడా ఇక్కడ జరిగిన ఎవరైతే అంటే కార్యకర్తలకు సంబంధించి ఎవరైనా వచ్చినట్లయితే వారిని అదుపులో తీసుకొని ఇక్కడ నుంచి పంపించేందుకు కూడా పోలీసు రంగం సిద్ధమవుతుంది. అయితే ఒకసారి కేసులో చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కేసు సంబంధించి హైదరాబాద్లో ఇక్కడ నిర్వహించడానికి మొత్తం 4 సీజన్లు ఏర్పాటు చేయడానికి కూడా ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దాంట్లో హెచ్ఎండి నుంచి కూడా ఈ నిధులు మళ్లింపులు జరిగాయని చెప్పి కూడా విచారణలో తెలిసిన సంగతి తెలిసిందైతే మొత్తం 55 కోట్లకు సంబంధించి కూడా ఇటు రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించి కూడా అనుమతి లేకుండా తర్వాత ఆర్బీఐ కూడా దృష్టికి అంటే ఆర్బీఐకి సంబంధించి కూడా సమాచారం ఇవ్వకుండా కేవలం అంటే విదేశాలకు 55 కోట్లకు మళ్లించడానికి విదేశీ కంపెనీలకు మళ్లించడానికి పైన కూడా ప్రధాన అభియోగం అయితే ఉండడంతో కూడా ఆ కేసు ఆధారంగా కూడా ఏసీబీ అధికారులు ప్రస్తుతం అయితే దర్యాప్తు చేయడం జరిగింది. అయితే దీంట్లో A1గా కేటీఆర్ను, A2గా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ను తర్వాత A3గా హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డిని కూడా A3గా చేర్చడం జరిగింది. వీరు ముగ్గురిని కూడా అంటే గతంలో జనవరి 9వ తేదీన మాజీ మంత్రి కేటీఆర్ని విచారించడం జరిగింది. దాంట్లో సుదీర్ఘంగా 6 గంటల పాటు అతన్ని విచారించి తర్వాత కొంతవరకు సమాచారాన్ని రాబట్టడం జరిగింది. తర్వాత ఇద్దరిని కూడా అంటే A2గా ఉన్న తర్వాత A3గా ఉన్న ఇద్దరిని కూడా విచారించి జరిగింది. విచారణ అనంతరం కూడా ఈ ఒప్పందం ఎక్కడైతే కుదిరించుకోవడం జరిగిందో ఆ ఒప్పందం సంబంధించిన సిఓని కూడా 3 సార్లు ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా అధికారులు విచారించి ఈ ఒప్పందం పైన అంటే ఎప్పుడు ఒప్పందం చేసుకోవడం జరిగింది, ఆ ఒప్పందానికి సంబంధించి నిబంధనలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే తీసుకోవడం జరిగింది. దాని ఆధారంగా కూడా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ని కూడా ఈరోజు అయితే విచారించే అవకాశం ఉంది. అంటే 55 కోట్ల రూపాయలకు సంబంధించి కూడా అవకతవకలు జరిగిన దాని మీద కూడా ఒక స్పష్టమైన వివరాలు రాబట్టాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి దాని ఆధారంగా కూడా అంటే విదేశీకి సంబంధించిన ఎఫ్ఈఓ సిఓని ఇచ్చిన వివరాల ఆధారంగా కూడా సుదీర్ఘంగా ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ని అయితే సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. విచారణలో భాగంగా మరి అతను ఎలాంటి వివరాలు వెళ్లిస్తారు లేదనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఒకసారి విచారించినప్పటికీ దాంట్లో కొంతవరకు సమాచారం అంటే ఒప్పందం సంబంధించి కానీ తర్వాత జరిపిన ట్రాన్సాక్షన్స్ సంబంధించిన వివరాలు అయితే అధికారులకు కూడా వివరించినట్లు కూడా చెప్పడం జరిగింది. అంటే కేవలం అంటే మంత్రిగా ఉన్నాను తర్వాత రాష్ట్రానికి సంబంధించి కూడా పెట్టుబడి రాబట్టడానికి ఒక ఈ ఫార్ములా సంబంధించి హైదరాబాద్కు తీసుకువచ్చాను అంతే తప్ప వేరే ఉద్దేశం కాదని చెప్పి కూడా పలుమార్లు మీడియా సమావేశంలో కూడా అతనైతే వెళ్లించడం జరిగింది. ఇటు అధికారులకు కానీ తర్వాత దీంట్లో అధికారులకు సంబంధించి నేను ఆదేశాలు ఇస్తేనే వీళ్ళు డబ్బులు అంటే బదిలీ చేశారనేది కూడా ఒక స్పష్టమైన సమాచారం అయితే మీడియా సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కేవలం అంటే ఇటు రాష్ట్ర మంత్రివర్గానికి సంబంధించిన అనుమతి లేకుండా తర్వాత ఆర్బీఐకి సంబంధించి కూడా దృష్టికి సంబంధించి కూడా చెప్పకుండా ఏ విధంగా మళ్లించారనేది కూడా దాని మీద కూడా ప్రధానంగా ఏసీబీ అధికారులు అయితే దర్యాప్తు అయితే చేయనున్నారు. దీంట్లో అంటే ఈరోజు మరి కేటీఆర్ ఎలాంటి వివరాలు వెళ్లిస్తారు, ఆ వెళ్లించిన తర్వాత తదుపరిగా ఎలాంటి చర్యలు తీసుకోబోతారు అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. మరొక పక్క ఈడీ ఇదే అంశం పైన అంటే 55 కోట్లకు సంబంధించి మనీ ల్యాండింగ్ పాల్పడారు అంటే ఇతర దేశాలకి మనీ ల్యాండింగ్ సంబంధించి కూడా మళ్లించారు కాబట్టి మనీ పంపించారు కాబట్టి మనీ ల్యాండింగ్ కింద కేసు నమోదు చేసి ఇటు A1గా ఉన్న కేటీఆర్ కానీ A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్న అరవింద్తో పాటు తర్వాత హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎన్ఎల్ రెడ్డిని కూడా అతను ఈడీ అధికారులు అయితే విచారించ జరిగింది. తర్వాత సమాచారం కూడా కొంతవరకు అయితే రాబట్టారు.
చేపట్టింది. అయితే మరొక పక్క దర్యాప్తు ఈడీ అధికారులు కొనసాగిస్తున్నారు. ఇటు ఏసీబీ అధికారులు అయితే వరుసగా అంటే మొదటగా A1గా ఉన్న కేటీఆర్ను విచారించి తర్వాత మిగతా ఇద్దరిని కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ ఫార్ములా ఒప్పందం చేసుకున్న సంస్థ ఇచ్చిన ఆధారంగానే ఈ కేసు దర్యాప్తుకు సంబంధించి కూడా ముమ్మరంగా చేయాలని చెప్పి కూడా ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. కాబట్టి మరి కాసేపట్లో కేటీఆర్ ఇక్కడికి వచ్చి తర్వాత విచారణకు హాజరు కావుతారు. కాబట్టి మరి కాసేపట్లో కూడా దీనికి ఐఓ ఆఫీసర్గా ఉన్న మజీద్ ఖాన్ సంబంధించి అతని నేతృత్వంలో కానీ తర్వాత జాయింట్ డైరెక్టర్గా ఉన్న తరుణ్ జోషి నేతృత్వంలో కూడా విచారణ అయితే కొనసాగించే అవకాశం ఉంది. విచారణ జరిగిన తర్వాత ఈరోజు మరి ఎంతసేపు విచారణ చేస్తారు, విచారణ సమయంలో కేటీఆర్ ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయనేది కూడా ఒక స్పష్టమైన వివరాలు అయితే ఏసీబీ అధికారులు అయితే సేకరించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓటు స్టూడియో.